ప్రామిస్ చేశామో ఆర్టీవీ నుంచి మనం చూసి సో వాళ్ళకి కాస్ట్రీస్ ఇంకా కొంచెం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బుక్స్ ఇంకా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ఏమైనా ఫ్యూచర్‌లో ఏమైనా కావాలన్నా సరే చూద్దాం అనుకున్నాం. ప్రెజెంట్ మొన్న చెప్పారు. మా మదర్ వాళ్ళు చెప్పారు. బుక్స్ లేవు. అవి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. ఈరోజు బుక్స్ అని చెప్పి మాకేమైనా కావాలి అనుకున్న మొత్తం మేడం వాళ్ళు ఇచ్చారు. సో, చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అలాంటి టైంలో వాళ్ళొచ్చి మాకు బుక్స్ డ్రెసెస్ ఏం కావాలో అవన్నీ ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం గారు మరి ఆ రోజు వచ్చి మీకు మేమున్నామమ్మా ఏం బాధపడకొద్దు అని మాకు ధైర్యం చెప్పారు. అదేవిధంగా మాట తప్పకుండా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మాకు సాయం చేసినందుకు మేడం గారికి ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారికి మంచిగా చూడాలని కోరుకుంటున్నాము. ఇలా పేదలందరికీ సాయం చేస్తున్నందుకు మరి చైత్ర గారిని వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాము. మాలాంటి వాళ్ళు ఇంకెంతోమందిని ఆదుకుంటున్నారు. వారికి దేవుడు తోడుగా ఉండాలనే కోరుకుంటున్నాము. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని ఎంతగానో ఆదుకొని ధైర్యం చెప్పినందుకు ఎవ్వరు మాకు తోడుగా లేకపోయినా మరి దేవుడు వారిని పంపించి మాకు ఎంతగానో సాయం చేశారు. అసలుకి మాకు మాటలు కూడా రావటం లేదు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. దేవుడు మిమ్మల్ని దీవించాలనే కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. మరి అనుకున్న మేడం గారు మాట ఇచ్చినట్టు మరి మాకు ప్రతి నిమిషం మాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎలాగున్నారు, అమ్మ ఎట్లాగున్నారు అని చెప్పారని ప్రతి ఒక్క నిమిషం ఆమె మరి మాకు స్పందిస్తున్నారు. మేము ఏదైనా ఫోన్ చేసినా కానీ అమ్మటనే మరి ఆమె స్పందిస్తూ అమ్మ అని మాకు ప్రతి ఒక్క నిమిషం ధైర్యం చెప్తూ ఉంది. మరి మా బిడ్డలకి బుక్స్ పరంగా గాను మాకు ఇంట్లో పరంగా గాను చాలా హెల్ప్ చేశారు మేడం గారు. చాలా థ్యాంక్స్ మేడం. కానీ దేవుడు ఇంకను వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఇంకా సాయం చేస్తున్నారు. మరి వేరే వాళ్ళకి మరి ఆయన పక్షవాతం ఉన్నాయని మరి మాకైతే నిజంగా తెలీదు. మేడం గారు వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మరి వాళ్ళని కూడా కనుక్కొని హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇట్లాగ చాలామందికి మేడంగా సాయం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం. వీళ్ళ గురించి కూడా ఇట్లా ఉన్నారు మేడం, వాళ్ళతో పాటు వీళ్ళకి ఏమైనా చూడమని చెప్పి సో వీళ్ళకి రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. మనమంతా ఇది మనం చేద్దామని చెప్పి ఇలా వచ్చాము. గవర్నమెంట్ పరంగా రైస్ స్టోర్ ప్రకారంగా ఇచ్చారు సార్ మాకు. మేడం గారు వచ్చి సాయం చేశారు. ఆ టైంలో మాకు అసలు ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో అయిపోయింది సార్. మేము బతకాలా ఉంటామా ఉండమా అన్నట్టు అయిపోయింది. దేవుడే మమ్మల్ని ముగ్గురు ఆడపిల్లని పెట్టుకొని పచ్చివాతం వచ్చిన భర్తను పెట్టుకొని అలాగే బతికాను. అందితే తిన్నాము, లేకుంటే లేదు. మేడం గారు తెలుసుకొని వచ్చి మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు మేడం గారు. మా ముగ్గురు పిల్లలు చాలా బాధపడ్డారు. ఆయనకి అందక అట్టా సాగి వరదలాంటి రోజులు గడుపుకుంటూ కూర్చున్నాం. పిల్లలేమో నీళ్లు భయపడిపోతున్నారు. పిల్లలు అమ్మ నీళ్ళు వచ్చేసినాయి, అమ్మ మేము వెళ్ళలేవని ఏడుతున్నారు. ఆ ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని నేను అలా అందులో తీసుకొస్తే తిన్నాము, లేకుంటే అలా ఉన్నాము. ముగ్గురు చచ్చిపోతారేమో అని చెప్పని భయం వేసింది నాకు. ఆ నీళ్ళల్లో పిల్లల ముగ్గురిని వీళ్ళే సార్ మా ముగ్గురు పిల్లలు. వీళ్ళే మా ముగ్గురు పిల్లలు. వీళ్ళు తీసుకొస్తే తిన్నాం సార్ మేము. మా ముగ్గురు పిల్లలు. ఆయనకి 8 సంవత్సరాలు అయింది వచ్చి, ఆయనకి పెరాలసిస్ వచ్చి. ఈ రెండో పాప 10th చదువుతుంది సార్. ఈ పాప 8th క్లాస్ చదువుతుంది. 10th పూర్తి అయిపోయింది సార్. ఏమేం చేయట్లేదు. మా పరిస్థితిని బట్టి ఏదైనా పనికి వెళ్దాం అన్నట్టు పని గురించి ఎత్తుకుంటుంది మేడం. చదువుకునే ఇది లేక పాపకి మా పరిస్థితిని బట్టి సాయం చేసేది చాలు మేడం. ధన్యవాదాలు మేడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.